గురుగారు, ఈరోజు కార్తీక సోమవారం. కార్తీక సోమవారం శివారాధనకు చాలా ప్రత్యేకం అంటారు. ఎందుకని? ఓం నమ శివాయ. కార్తీక సోమవారం. సోమవారం శివారాధనకు ప్రత్యేకం. ఈ సోమవారానికి సంబంధించి శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో మరింత విశేషం అని మన పురాణాలన్నీ చెబుతూ ఉంటాయి. ముఖ్యంగా శివపురాణం 5 అధ్యాయాల పరమాద్భుతమైన గ్రంథం. ప్రతి అధ్యాయంలో కూడా ఇదే అంశం ప్రత్యేకంగా ప్రస్తావన చేయబడి ఉన్నది. కార్తీక సోమవార వ్రత విధానమంతా కూడా అగ్ని పురాణంలో చూడవచ్చు. శివారాధనలు, శివ సంబంధంగా వేదిక నిర్మాణం, శివ స్వరూపం, పానవట్టం ఎలా ఉండాలి, సోమవారం నాడు శివారాధన చేస్తే కలిగే ప్రయోజనం ఏమిటి, ఎలాంటి ఆరాధన చేయాలి, ఏ మాసంలో ఏ సోమవారం నాడు ఏ విధమైన ఆరాధన చేస్తే ఎటువంటి ప్రయోజనం చేకూరుతుంది, ఇవన్నీ కూడా మనం అగ్ని పురాణంలో కూడా చూడవచ్చు. కార్తీక మాసానికి సంబంధించి ఈ సోమవారం చివరి సోమవారం. గతించిన 2-3 సోమవారాలలో అవకాశాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. శివనామస్మరణ చేయలేకపోవచ్చు. కనీసం చివరి సోమవారమైన శివారాధన చేయాలి. కొన్ని వందల జన్మలు పొంది వేలాది లక్షలాది కర్మలు చేస్తూ ఎంతో పుణ్యబలం సముపార్జించుకుంటే కానీ శివభక్తి కుదరదు అని మనకు పురాణ గ్రంథాలన్నీ కూడా వివరిస్తాయి. శివుడిపైన ఏకాగ్రత కలగాలి, శివారాధన చెయ్యాలి అనేటటువంటి జ్ఞానం మోక్షగాములకే లభిస్తుంది. కృష్ణుడు, రాముడు, ఇతర దేవతాకమైనటువంటి సమస్త రూపాలు కూడా లౌకికమైన విషయాలలో మన మనస్సును లగ్నం చేస్తాయి. డబ్బు కావాలి, బంగారం కావాలి, ఉద్యోగం కావాలి, సమస్త సంకల్పాలు కావాలి అనేటటువంటి అందరికీ కూడా సమస్త దేవతలు అనుకూలంగా వ్యవహరిస్తారు. పరమేశ్వరుడు కూడా అనుకూలంగానే వ్యవహరిస్తాడు. కానీ పరమేశ్వరారాధన ఇతర దేవీ దేవతాకంగా ఉండే ఆరాధనకు సంపూర్ణంగా భిన్నమైనటువంటిది. కార్తీక మాసం మధుశ్చ మాధవశ్చ శుక్రశ్చ శుచిశ్చ నభస్య నభస్యేషశ్చోర్జశ్చ ఇష ఊర్జ మాసాల సంబంధంగా ఉండే కాలం ఇది. శరదృతువు. ఈ మాసములో సోమవారం, సోముడు అంటే చంద్రుడు అని అర్థం, ఉమా సమేత ఈశుడు అని కూడా అర్థం. పరమేశ్వరుడు ఇల్లాలిని తనలోనే భద్రపరుచుకొని ఉన్నాడు. శివ అంటే పార్వతి, శివ అంటే శివుడు అని పలుమార్లు మనం చెప్పుకునే ఉన్నాం. భవానీ, భవుడు, వారిరువురు వేరు కారు, ఒక్కరే అర్ధనారీశ్వర స్వరూపం. ఒకరు వెళితే మరి ఒకరు మళ్ళీ జన్మించడమో, మళ్ళీ వారిని వివాహం చేసుకోవడమో, మళ్ళీ అంటూ వారికి వియోగం కలగడమో, సీతారాములకు వలె ఇలా శివపార్వతులకు ఏనాడు వియోగం ఉండదు, లేదు. వాగర్థాయివ సంపృక్తవు. వాక్కు, అర్థము, మీనింగ్ అంటాం ఆంగ్లంలో, ఎలా ఒకటిగా ఉంటాయో అలాగే సతీదేవిగా శరీరాన్ని త్యాగం చేసిన ఆ మహానుభావురాలు జగత్కళ్యాణకారిణి కాత్యాయని దేవి మళ్ళీ పార్వతిగా హిమవంతుడు మేనా దంపతులకు జన్మించి శివుడిని వెంటనే వివాహం ఆడింది. వేరుగా ఆలోచన లేని ఆ స్వరూపాన్ని మనం కార్తీక సోమవారం నాడు సోమవారం ఆరాధన చేయాలి. ఈ సోముడు అంటే చంద్రుడు అనే అర్థం కూడా ఉన్నది కనుక భూమి శివలింగం. ఈ భూమికి ఉపగ్రహంగా తిరిగేటటువంటి స్వరూపం చంద్రుడు. శివుడు చంద్రచూడు. సోమవారం నాడే హృదయ సంబంధిత దౌర్బల్యంతో పలువురికి ఆ సంబంధమైన వ్యాధులు వస్తూ ఉన్నాయి అంటూ ఆధునిక వైజ్ఞానికవేత్తలు కూడా అనేక విశ్లేషణల అనంతరం నిరూపించి ఉన్నారు. ఈ నిరూపణలకు వ్యతిరేకంగా ప్రాచీన కాలం ఏనాడో మనకు సమాధానంగా అందించిన జీవన రసాయనం సోమవారం నాడు శివారాధన. ఉపవాసాన్ని పాటించడం, భస్మాన్ని ధరించడం, రుద్రాక్షమాలికలు గళసీమలో అలంకరించుకోవడం, మౌన వ్రతాన్ని అనుసరించడం, శ్వేత వస్త్రములు, తెల్లని వస్త్రములను ధరించడం, మౌనంగా ఉంటూ అందరినీ కూడా శివరూపంగా భావన చేయడం, ఓం నమః శివాయ మంత్రాన్ని జపం చేయడం, ఇవి
కార్తీక సోమవారం నాడు పాటించవలసిన ప్రధానమైన నియమాలు. అన్ని మాసాలలో లేని ప్రత్యేకత కార్తీక మాసానికి ఎందుకు, ఇతర మాసాలకు లేని ప్రత్యేకత అంటే, కార్తీక మాసంలోనే సూర్య సంచారం తుల, వృశ్చికం ఈ రాశులలో వెలుతురు తక్కువగా ఈ దేహానికి అందించేటటువంటి స్థితిలో బలహీనపడి ఉంటుంది. సూర్యకాంతి సంపూర్ణంగా లభించని నేపథ్యంగా అనేక వ్యాధులు మన దరి చేరే ప్రమాదం ఉన్నది కనుక ఈ లోపాన్ని తగ్గించుకోవడం కోసం చంద్రకాంతిని స్వీకరించాలి, నక్షత్రాల కాంతిని కూడా పొందాలి. అందుకోసమే కార్తీక మాసమంతా కూడా రాత్రి వేళన భజనలు చేయడం, సూర్యోదయం కంటే పూర్వమే స్నానాదిగాదులు పూర్తి చేసుకోవడం, పైగా శివారాధన అన్న పేరిట ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ స్వామిని తలుచుకుంటూ మితంగా పరిమితంగా ఆహారాన్ని స్వీకరిస్తూ అందరినీ కూడా శివస్వరూపంగా భావన చేయడం. ఇలాంటి నేపథ్యంలో కార్తీక మాసంలో సోమవారాలు గడిచిపోయినవి పోగా ఇది చివరిది కనుక ఈ రోజైనా సాయంత్రం వరకు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే స్మరణ చేద్దాం. అందరిలో కూడా శివుడినే దర్శించే ప్రయత్నం చేద్దాం.